హిందూ సంప్రదాయంలో గురువుకు అమితమైన ప్రాధాన్యం ఉంది. తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రాముఖ్యత ఇస్తాం. అందుకే గురువును అర్చించుకోవడానికి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకున్నాం. మన దేశీయ కాలమానం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు గురు పూర్ణిమ పర్వదినం నిర్వహించుకుంటాం. సనాతనమైన భారతీయ ధర్మానికి వేద విజ్ఞానమే మూలకందం. ఆ వేద రాశిని 4 వేదాలుగా విభజించిన మహర్షి వ్యాసుడు. అందుకే ఆయనను వేదవ్యాసుడు అని కూడా అంటారు. వేదాలతో పాటు ఆయన వేదాంగాలు, పురాణాలు వంటి అమూల్యమైన ధార్మిక సాహిత్యాన్ని మనకు అందించారు. అందుకే భారతీయులందరూ తొలి గురువుగా వేదవ్యాసుణ్ణి పూజిస్తారు. మానవ జీవనానికి శ్రేష్టమైన గుణాలను నిర్ధారించి యావత్తు ప్రపంచానికి ఎలా జీవించాలో మార్గదర్శనం చేశారు. అందుకే వ్యాసు భగవానుణ్ణి సాక్షాత్తు నారాయణుడి అవతారంగా పరిగణిస్తారు. ఆయనను గురువుగా పూజిస్తాం కాబట్టి గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. భారతీయ సంప్రదాయం ప్రకారం గురువు అంటే కేవలం అక్షరాల చదువు నేర్పించేవాడు కాదు. ధర్మం, నీతి బోధిస్తూ మోక్ష మార్గాన్ని సాధించడం ఎలాగో ఉపదేశించేవాడు గురువు. అసలు ఆ పదంలోనే ఆ అర్థముంది. గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేవాడు. అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుతురు వైపు మనల్ని నడిపించేవాడే నిజమైన గురువు. రామాయణంలో రాముడికి వశిష్ఠ, విశ్వామిత్రుల వంటి గొప్ప గురువులు లభించారు. మహాభారతంలో అర్జునుడికి ద్రోణాచార్యుడు శ్రేష్టమైన గురువుగా నిలిచారు. హైందవ ధర్మంలో మనకు ఎంతో మంది గురువులు ఉన్నారు. సదాశివుడు మొదలుకొని శంకరాచార్యుడి మీదుగా మనకు భౌతిక విద్యను నేర్పిన గురువుల వరకు అందరినీ తలుచుకుని ఆ పరంపరకు వందనం చేయడం అనూచానంగా వస్తున్న ఆచారం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో గురువు అన్న భావనకు విశిష్టమైన గౌరవం ఉంది. భారతీయ సంప్రదాయ పద్ధతిలోని గురువులను ఆదరిస్తూనే దేశ నిష్ట కోసం భగవద్ధ్వజాన్ని గురువుగా స్వీకరించి అర్చించడం సంఘ సంప్రదాయం. దాని వెనుక గొప్ప యోచన ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించిన డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గేవర్ను గురువుగా స్వీకరించాలని తొలినాళ్ల స్వయం సేవకులు భావించారు. కానీ హెడ్గేవార్ దానికి అంగీకరించలేదు. ఒక వ్యక్తిని గురువుగా భావిస్తే అది రాగద్వేషాలకు తావిచ్చే అవకాశం ఉంది. సంఘంలో అలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. దేశం కోసం, ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలాంటి త్యాగానికి, ఆత్మ సమర్పణకు భగవద్ధ్వజం అంటే కాషాయ జెండా సనాతన ప్రతీక. అందుకే భగవద్ధ్వజాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి గురువుగా స్వీకరించారు. హెడ్గేవార్జీ నిర్ణయాన్ని స్వయం సేవకులు హృదయపూర్వకంగా స్వీకరించారు. అందుకే శతాబ్ద కాలంగా స్వయం సేవకుల గురు స్థానంలో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. భగవద్ధ్వజం భారతీయులకు కొత్తదేమీ కాదు. వైదిక సాహిత్యంలో అరుణకేతు అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది. కాషాయ వర్ణం త్యాగానికి, శౌర్యానికి ప్రతీక. ధర్మరక్షణ కోసం ఎంతటి త్యాగమైనా చేయడానికి ధైర్యస్థైర్యాలు చూపించగల సామర్థ్యాన్ని కాషాయ వర్ణం ప్రతిబింబిస్తుంది. వ్యక్తికి అతి ముఖ్యమైన శీల నిర్మాణానికి కూడా కాషాయ వర్ణమే ప్రతీక. అందుకే సంఘానికి భగవద్ధ్వజమే గురువు. ఆ గురువుకు వందనం చేయడం ద్వారా స్వయం సేవకులు దేశ సేవకు పునరంకితమవుతారు.